अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. ఈ రోజుల్లో చిన్నపాటి దగ్గొచ్చినా జలుబు చేసినా వెంటనే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం. పిల్లలకైతే సిరప్ పట్టేస్తాం. అదే ఓ 50 ఏళ్ల క్రితం అయితే ఇంటి వైద్యం చేసేవారు. అటువంటి గృహ వైద్యం చిట్కాల గురించి తెలియచేస్తున్నారు శ్రీమతి తనికెళ్ల సూర్యమీనాక్షి గారు. అందరికీ నమస్కారం. నా పేరు తనికెళ్ల సూర్యమీనాక్షి. నా వయసు 65 సంవత్సరాలు. మన ఇళ్లలో పూర్వం ఎక్కువగా మన పెద్దలు ఇంటి వైద్యం చేసేవాళ్ళు. చిన్నపిల్లలకి దగ్గు వచ్చినప్పుడు కరక్కాయలు అరగదీసి తేనెలో కలిపి నాకించడం, బాగా జలుబు చేసినప్పుడు రాళ్ల ఉప్పు మూట కట్టి పెనం మీద ఉప్పు మూటని వేడి చేసి తగినంత వేడి చూసుకొని పిల్లలకి గుండెల మీద, వీపు మీద కాచడం వలన బాగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలకి స్నానం చేయించిన వెంటనే తల మీద పసుపు పెట్టడం వలన వాళ్ళకి జలుబు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అజీర్తి చేసినప్పుడు కొంచెం వాము, జీలకర్ర, కరివేపాకు 3 కలిపి బాగా మరిగించి పిల్లలు తాగే పాలల్లో 1 చెంచాడు వేసి తాగించడం వలన అజీర్తి బాగా తగ్గుతుంది. ఆముదంతో తయారు చేసిన కాటిక పిల్లలకి పెట్టడం వలన కళ్ళు బాగా సాగదీసి పిల్లలకి పెడితే కళ్ళు పెద్దవవుతాయి. అలాగే గుడ్డు నల్లగా ఉంటుంది. పెద్దయిన కొద్దీ కూడా కళ్ళకి వచ్చే వ్యాధులు రావని బాగా నమ్మకంగా అందరి ఇళ్లలో కాటిక వేసి పిల్లలకి పెట్టడం అది చేసేవారు. పూర్వపు రోజుల్లో ఆముదంతో మసాజ్ చేసి పిల్లలకి స్నానం చేస్తే కనీసం 4-5 గంటలు హాయిగా పడుకునేవారు. అలాగే లేచిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా అవయవాలన్నీ కూడా బాగా పనిచేసి బాగా ఆడుకుంటూ ఉండేవారు. అందుకని ఆముదం వాడడం వలన వచ్చే ఉపయోగాలు చాలా ఎక్కువ. ఇలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉపయోగించేవి కొన్ని చెప్పుకుందాం. నువ్వుల నూనె 1 గ్లాస్ తీసుకొని 1/4 వాము తీసుకొని వాము మునిగేంత వరకు నీరు పోసి వాముని నీటితో సహా మిక్సర్లో వేసి మెత్తగా రుబ్బేసి ఆ ముద్దని నువ్వుల నూనెలో కలిపి మూకుడులో వేసి స్టవ్ మీద పెట్టి ఆ ముద్దని కలుపుతూ ఉంటే వాము ముద్ద నల్లగా అయి నీరు తడి అంతా పోయి ఉత్తె నూనె మిగులుతుంది. దాన్ని ఒకసారి వడకట్టి గాజు సీసాలో పోసుకొని చెవులలో వేసుకోవడం వలన చెవి ఇన్ఫెక్షన్ పోతాయి, చెవి పోటు తగ్గుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది. 60 ఏళ్ళు వచ్చేసరికి వినికిడి శక్తి తగ్గుతుంది. ఇది వేసుకోవడం వలన వినికిడి ఇంప్రూవ్ అవుతుంది.
మనకి కళ్ళు ఒక్కొక్కసారి చాలా దురదలు పెడుతూ ఉంటాయి. ఆ దురదల వలన చాలా విసుగొచ్చేస్తుంది. మనకి పీకి పడేద్దామన్నంత కోపం కూడా వస్తుంది. అయితే దానికి మందు విరుగుడు ఏమిటంటే కళ్ళలో ఆవదం చొక్క వేసుకోవడం వలన క్యాట్రాక్ట్ పొరల్ని కట్ చేసి క్యాట్రాక్ట్ రాకుండా చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ ఆవదం మనం కాటికి ఎలా తీసుకుని చేతితో పెట్టుకుంటామో అలాగే వేలి మీద ఆవదం చొక్క వేసుకుని కాటిక పెట్టుకున్నట్టు కూడా పెట్టుకోవడం వలన కంట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, నీరు కారడం కానీ దురద వేయడం కానీ అవన్నీ బాగా తగ్గుతాయి. అందుకనే మనకి చిన్నప్పుడు ఆముదంతో వేసిన కాటికని పెట్టేవారు. తప్పనిసరిగా ప్రతి ఇంట్లో పురుడు వస్తోంది అంటే ముందర ఆముదంతో కాటిక వేసి ఆ కాటికని చక్కగా డబ్బాలో పెట్టుకుని అది పెట్టేవారు మన పెద్దవాళ్ళందరూ కూడా. మా అనుభవం, మా అక్కయ్యది నాది అనుభవంతో చెప్తున్న ఈ ఆముదం. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి నేను ఈ మధ్యన కెనడా వెళ్ళాను 1 year. వెళ్లే ముందర డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను టెస్ట్ చేయించుకున్నాను. చేయించుకుంటే 6 months లోపల మీరు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. సరేలే వచ్చిన తర్వాత చేయించుకుందాం అన్నట్టుగా వెళ్ళిపోయాను. ఈ లోపల మా అక్కయ్య ఫోన్ చేసి తను చెప్పింది, ఆవదం పెట్టుకో రోజు కంట్లో, కాటిక మానకుండా పెట్టుకో, నువ్వు తగ్గుతుంది అని చెప్పింది. చెప్తే నేను అలాగే చేశాను. మళ్ళీ నెక్స్ట్ టైం 1 year అయిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారండి, నాకు కూడా ఏమైనా ఫామ్ అవుతుందేమో చూస్తారా ఒకసారి నిన్నే డాక్టర్ని అడిగినప్పుడు, లేదమ్మా నీకు ఇంకా ఫామ్ అవ్వడం మొదలు పెట్టలేదు అని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు నాకు నమ్మకం బాగా కుదిరి నేను రోజువారీ తప్పనిసరిగా ఆముదం పెట్టుకోవడం అలాగే కాటికి పెట్టుకోవడం చేస్తూ ఉంటాను. అలాగే మా అక్కయ్యకి కూడా జరిగిన అనుభవం ఇది. మా అక్కయ్య కూడా US వెళ్లే ముందర వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే కన్ను పోతుంది అన్న రీతిలో చెప్పారు డాక్టర్లు. అప్పుడు వెంటనే అది ఈ ఆవదం పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు మొన్న బెంగళూరు వచ్చినప్పుడు చూపించుకుంటే ఇంకా ఫామ్ అవ్వలేదమ్మా మీకు అని చెప్పేసి మా అక్కయ్య కూడా చెప్పారు. అందుకని ఇది మటుకు మా అనుభవంతో ఇవన్నీ కూడా మా తాతగారు మా అమ్మమ్మ మాకు ఇంట్లో చేయించి మేము వాడినవి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను వాడాను గనక ఆ అనుభవంతోనే నేను చెప్తున్నాను. ఇది ఎక్కడా చూసి ఏదో చేసి చెప్పింది కాదు. ఇవన్నీ కూడా మేము వాడినవి, మా పిల్లలకి మేము చేసినవి, ఇప్పటికీ కొన్ని చేస్తున్నవి కూడా ఉన్నాయి దీంట్లో. అందుకని అందరూ కూడా కనీసం ఒక 3 నెలలు 4 నెలలు నమ్మకంతో ఏ పని చేసినా మనం నమ్మకంగా చేస్తే తప్పనిసరిగా ఆ పని అవుతుంది అంటారు కదా, అలాగే నమ్మకంతో చేయండి, తగ్గుతుంది అనే ఉద్దేశంతో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. బొడ్డులో ఆముదం వేసుకోవడం వలన కాన్స్టిపేషను, అనీజినెస్, స్టమక్ పెయిన్ లేకుండా పనిచేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. రోజు 2 చుక్కలు బొడ్డులో వేసుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ లేకుండా చాలా ఉపయోగాలు మనకి కలుగుతాయి. ముక్కులో రాత్రిపూట 1 డ్రాపు ఆముదం వేసుకుని అని పైకి పీల్చడం వలన ENT ప్లేసెస్ మొత్తం క్లియర్ అయ్యి గొంతులో ఫ్లెమ్ చేరకపోవడం, థ్రోట్లో క్లియర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఆవ నూనె, ఆముదం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కొంచెం ఎలోవెరా జెల్, ఈ 5 కలిపి ఒక సీసాలో పోసుకొని 10 బిళ్ళలు కర్పూరం వేసి బాగా కలపాలి. కలిపిన నూనెని రాత్రిపూట అరిపాదాలకి, మోకాళ్ళకి రాసుకోవడం వలన నిద్రతో పాటుగా
ప్రొద్దున లేచేసరికి హాయిగా ఉంటుంది. ఇలా చేస్తూ ఉండడం వలన మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. 100 గ్రాములు సోంపు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు వాము, సోనాముఖి 2 చెంచాల పౌడరు, కొంచెం సొంఠి, ధనియాలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుని రాత్రి గోరువెచ్చని నీటితో చిన్న చెంచాడు పౌడర్ వేసుకుని తాగడం వలన కాన్స్టిపేషన్ ఉండదు, వెయిట్ లాస్ ఉంటుంది. 1/2 కిలో రాగులు, 1/2 కిలో సజ్జలు, 1/2 కిలో తెల్ల జొన్నలు, 1/2 కిలో బార్లీ బాగా వేయించుకొని రవ్వగా పట్టుకొని రోజు జావలాగా చేసుకుంటే దాంట్లో బ్లాక్ సాల్ట్ వేసి తాగితే పొద్దున్న పూట టిఫిన్కి బదులు ఇది తాగితే వెయిట్ లాస్ ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఆరోగ్యం కాపాడుకోవడం కోసం 60 ఏళ్ళు దాటిన తర్వాత సమయానికి తినడం, పడుకోవడం, సాయంత్రం పూట 6:30-7 అయ్యేసరికి భోజనం కానీ టిఫిన్ కానీ మితంగా తినడం, అలాగే మనం ఎంతసేపు వాకింగ్ చేయగలిగితే అంతసేపు వాకింగ్ చేయడం, తిన్న తర్వాత మటుకు ఒక 10 నిమిషాలు నడక వలన బాగా ఉపయోగం ఉంటుందని మా తాతగారు చెప్తూ ఉండేవారు. ఇలాంటివన్నీ చూసుకుంటూ మన ఆహారాన్ని, మన గృహ వైద్యాలని మన నమ్మకంతో ఉపయోగించుకోవడం వలన మనకి, మన పిల్లలకి కూడా చాలా ఉపయోగాలు కలుగుతాయి. నమస్కారం. గృహ వైద్యం గురించి శ్రీమతి తనికెళ్ల సూర్యమీనాక్షి గారు చెప్పింది విన్నారు కదా. మరి ఇందులో మనకి ఉపయోగపడి ఉంటే తప్పకుండా ఉపయోగించుకుందాం. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.